అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికి ఈద్ ముబారక్, హ్యాపీ రంజాన్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సింపుల్గా అయిపోతుంది, అసలు చాలా బాగుంది కూడా. ముక్కకి మసాలా అయితే చెదరలేదు, అంతా బాగుంది. రైతా ఆనియన్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. వీకెండ్స్ కానీ సండేస్ కానీ ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ కన్నా సూపర్ ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వచ్చేసి రైస్ నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 1/2 kg వరకు చేస్తున్నాను, అందుకే ఈ డబ్బా కొలతతో 1/2 kg రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు రైస్ని ఒక 2 times మంచిగా వాష్ చేసుకోవాలి. అంటే ఏమీ లేకుండా కూడా మంచిగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని మొత్తం స్ట్రైన్ చేసేసి మళ్ళీ అంటే బియ్యం అంతా మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక పావు గంట సేపు అయినా బియ్యాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చూద్దాం. 1/2 kg చికెన్ తీసుకొని ఇక్కడ ఏం లేకుండా మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 spoons ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోండి. అండ్ ఇక్కడ 2 spoons కారం వేసుకోండి. ఇక్కడ నేను ఆశీర్వాద్ కారం తీసుకున్నాను. అండ్ ఇప్పుడు 1/2 spoon పసుపును కూడా యాడ్ చేసుకోండి. అండ్ 1 spoon సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత కొరియాండర్ అంటే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చికెన్ మసాలా, బిర్యానీ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఇప్పుడు కసూరి మెతిని కొంచెం చేత్తో మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 cup వరకు పెరుగును కూడా తీసుకున్నాను. ఇవన్నీ వేసేసి అంటే మంచిగా కలపండి. ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు ముక్కల్ని బాగా పట్టి కలిపి పక్కన పెట్టండి ఒక కాసేపు అయినా. అండ్ దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టండి. పెరుగు అనేది కొంచెం ఎక్కువ వేసినప్పుడు గ్రేవీ అనేది ఇంకొంచెం బాగుంటుంది. కొంచెం పెరుగుని ఎక్కువ వేసుకోండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ముక్కలు బాగా పట్టేటట్టు కలిపి పక్కన పెట్టేసేయండి. ఒక 1/2 hour పాటు మ్యారినేట్ చేసేయండి. అప్పుడు ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 spoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక పెద్ద స్పూన్తో 1 spoon వరకు ఘీని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి వీటిని లైట్గా ఫ్రై అవ్వనండి, మాడిపోనివ్వకండి, లైట్గా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేయండి. ఆనియన్ని కొంచెం తరిగేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయితేనే బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అది మీ చాయిస్ అండి, అంటే మీ కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. టమాటా ముక్కల్ని కూడా వేసేసి మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించండి ఒక 2 నిమిషాలు టమాటాలని, అప్పుడు మెత్తబడిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూసి చూడండి, టమాటాలు అనేవి ఎంత బాగా స్మాష్ అయిపోయి ఉన్నాయి టమాటా ముక్కలు. ఇలాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, చికెన్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలపండి, లో ఫ్లేమ్లో పెట్టి కలపండి, లేకపోతే అడుగంటుతుంది. మంచిగా కలపండి. ఇప్పుడు దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 7 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించండి. అట్లా అని చెప్పేసి అలానే వదిలేయకండి, మిడిల్లో కలుపుతూ ఉండండి, లేకపోతే మాడుతుంది కింద. చూడండి, ఇప్పటికే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి కింద నుంచి పై దాకా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించండి ఒక 5 minutes. ఇంకిక్కడ ఓవరాల్ చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోనండి, షేర్వా వేసుకోవద్దు. జస్ట్ చికెన్ పీసెస్ని మాత్రమే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇక్కడ చూడండి, షేర్వా అనేది ఇక్కడ కడాయిలోనే ఉండిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక డబ్బాకి 2 డబ్బా చొప్పున 2 డబ్బాస్ అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని పోసేసుకోండి. వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అయితే ఇప్పుడే వేసుకోండి. ఇంకా ఒకసారి కలిపేసి దీంట్లో ఒక 1/2 నిమ్మరసం పిండుకొని, అంటే 1/2 డబ్బా. అంటే ఎందుకు నిమ్మరసం అంటే
రైస్ అనేది చాలా పొడిగా ఉంటుందండి. ఒక నిమ్మరసం పిండుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఇంకా వాటర్ అనేది ఇలా మరుగుతూ ఉన్నాయి. ఇలా పొగలు ఫామ్ అయితే ఇంకా వాటర్ అనేది ఇలా మరుగుతుందని అర్థం అండి. ఇప్పుడు మనం పావుగంట ముందు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో వాటర్ని స్ట్రైన్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోండి. రైస్ని చిన్నగా వేసుకోండి. వేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది పైన ఉలుకుతాయి, అలా లేకుండా. ఇప్పుడు రైస్ని ఊరికే కలపద్దు. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించేయడమే. ఇంకా మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ పాటు ఓపెన్ చేసి చూడండి, వాటర్ అనేది కొంచెం తక్కువ అయి ఉంటాయి. ఇంకా కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే వేసేసేయండి. చిన్నగా చికెన్ని వేసేసి చికెన్ని మొత్తం లైన్గా సర్దేయండి. అంటే మొత్తంగా స్ప్రెడ్ అయ్యేటట్టు చికెన్ ముక్కల్ని పక్కకు జరపండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేయండి పైన. అండ్ 2 స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేయండి. మంచి వాసన అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా మూత పెట్టేసి గట్టిగా దమ్మిచ్చేయండి. ఒక 5 మినిట్స్ 7 మినిట్స్లో తర్వాత ఓపెన్ చేయండి. ఇంకా మన చికెన్ బిర్యానీ అయితే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ కొంచెం తేమ ఉంది అనుకుంటే మాత్రం ఇంకొక 2 మినిట్స్ అలానే ఉంచండి. ఇంతేనండి, మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో చెప్పేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.